ఇప్పటికే అనేక హామీలిచ్చి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం మరో ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. మంత్రుల సమక్షంలో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు. హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్ట్ పునః ప్రారంభమంటూ మొదటి హామీగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని రెండో హామీగా మేనిఫెస్టోలో చేర్చింది. ఇటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన 5 గ్రామాలు ఏటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం, పిచుకలపాడులను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా, హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, నూతన ఎయిర్పోర్ట్ నిర్మాణం, రామగుండం, మనుగూరు నూతన రైల్వే లైన్ నిర్మాణం, 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయ సంఖ్య పెంపు, నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపస్, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపన, ఐసీఎంఆర్ పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. పరిపాలన పరంగా 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ, హైదరాబాద్ టు బెంగళూరు ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ వంటివి ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక వినోద కేంద్రం ఏర్పాటు చేస్తామని, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. డ్రై పోర్టు, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ హామీల వర్షం కురిపించింది.